పంచభూతాల్ని కైవసం చేసుకున్నవాడు. ప్రపంచము అంటేనే పంచభూత తత్వమే. ఆ పంచభూత తత్వాన్ని గురించి ఆయన వివరిస్తుంటే మాకు అంత మంచి గురువు దొరికినందుకు ఆనందపడేవాళ్ళు. జల దిగ్బంధనం, అగ్ని స్తంభన, ఇప్పటికీ ఉన్నారు. తంజావూరులో ఒక అతను ఉన్నాడు, అగ్నిలో పడుకొని హ్యాపీగా దొరుకుతుంటారు. లేచి అమ్మవారిని వేడుకొని ఆ క్రియ చేస్తున్నవారు, అగ్ని క్రియ. అటువంటివి ఆయన సాధించి మమ్మల్ని ఆ క్లాసెస్ కంటూ తీసుకెళ్తూ లావిటేషన్ అని గాలిలో లేచి మెల్లగా పద్మాసనం నుండి ఒక 3 అడుగులు ఎత్తుకు లేచి అది చూడాలనే తపనతో నేను అడిగితే, తిరుపతిలో ఒక అమ్మవారు ఉన్నారు, ఆమె గారి దగ్గరికి నేను అందరినీ తీసుకెళ్తాను అని చెప్పి, ఆమె పేరు రాజలక్ష్మి బౌద్ధ, అక్కడికి తీసుకెళ్లారు. రాజలక్ష్మి బౌద్ధూర్, అదే ఆ పేరు లక్ష్మి గారు అనే వాళ్ళు. రాజలక్ష్మి ఆమె దగ్గర లావిటేషన్ చేస్తుంది. చూడండి అంటే మాకు ఏదో ఆమె మాకందరికి కనికట్టు ఏమైనా చేసిందా, మాయన ఏదైనా గాలిలోకి వెళ్ళి ఇలాగ ఏమైనా అరేంజ్ చేసుకుందా, ఇలాగ రకరకాల ఆలోచనలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలాగైనా లావిటేషన్ నేర్చుకోవాలి. నేను బాగా లావుగా ఉండేవాడిని. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగి లావిటేషన్ చేయటం ఎలాగండి, మా గురువు గారు చెప్పారు, మీరు అద్భుతమైన గాలిలో తేలుతూ వెళ్తున్నారు, అది నేర్పించాను. గట్టిగా పాదాలు పట్టుకునేసరికి, ఏం లేదండి, మొదట నువ్వు బరువు తగ్గినైనా ఆ యోగ సాధనతో సాధ్యం కానిది ఏమీ లేదు. మనకు ఆ వాయుముద్ర వేసుకోవడం, అగ్నిస్తంభనం, ఆ అగ్నిముద్ర చేసుకో, అదేవిధంగా జలస్తంభనం, ఈ ముద్ర చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఆ అంతర్ముఖ యాత్ర ఎలా చేయాలో అది నేర్పిస్తాను, నేర్చుకో అని. చిత్తూరు నుండి తిరుపతి వరకు సైకిల్లో వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ నుండి ఆవిడ ఏం చేసింది, నారాయణ వనాన్ని అక్కడ ఉంది పుత్తూరు దగ్గర, అక్కడ ఆయన జీవ సమాధి అయిన సొరకాయల స్వామి సమాధి ఉంది. ఎక్కడైతే జీవ సమాధి ఉంటుందో అక్కడ టెంపుల్ దేదీప్యమానంగా జనాకర్షణతో ఉంటుంది, ధనాకర్షణతో ఉంటుంది. మరి తిరుమల కొండపైన ఎవరున్నారు అని అడిగి, కొంగనారు అనే సిద్ధుడు ఉన్నాడు నాయన, అక్కడ జీవ సమాధి ఉంది. ఇక్కడే కాదు, చిదంబరేశ్వరంలో తిరుమూలవర్ అనే ఆయన సిద్ధయోగి సమాధి ఉంది. మదురైలో సుందరేశ్వరర్ అనే సిద్ధయోగి సమాధి ఉంది. ఇలా ఒక్కొక్క ఆలయము ఒక్కొక్క జీవ సమాధితోనే కనెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళు సిద్ధ పురుషుల కటాక్షం ఉంటుంది. నువ్వు వాళ్ళ యొక్క అనుగ్రహం పొందాలంటే ఒకే ఒక సీక్రెట్ ఇప్పుడు చెప్తున్నాను. అమావాస్య, పౌర్ణమి ఈ రోజుల్లో నువ్వు వెళ్ళిపో. ఆ సమాధులు ఎక్కడైతే ఉందో, కొంగనారు, తిరుమూలవరు, బోగర్, పళని, ఎక్కువ పళనికి వెళ్ళేవాళ్ళం. నాన్నగారికి బోగర్ సిద్ధుడు అంటే చాలా ఇష్టం కాబట్టి అక్కడికి తీసుకెళ్ళేవాడు. దాన్ని గురించి వివరించి రోజంతా వివరించి చెప్పేవాడు. అక్కడ రకరకాలైన సిద్ధయోగులు వచ్చేవాళ్ళు, ఆ సత్సంగమం జరిగేది. వాళ్ళలో మా కొందరు ఆయన నవపాషాణాలతో ఎలా చేశాడు సుబ్రహ్మణ్య స్వామి, దాని వలన మనకు ఆరోగ్య భాగ్యం ఎలా కలుగుతుంది, ఏ విధంగా ఆ కౌపీన తీర్థం అనేది మనం పొందాలి. ఆ కౌపీన తీర్థం అనేది ఒక రోజు రాత్రంతా ఆ కౌపీనం నుండి పడ్డ ఒక్కొక్క డ్రాప్ ఎంత పవిత్రమైంది, దానికి ఎంత శక్తి ఉంది అని విడమర్చి కొన్ని సిద్ధ రహస్యాలు మాట్లాడుతున్నాం. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే కాదు, మార్స్లో కూడా ఒక సుబ్రహ్మణ్య స్వామిని బోగర్ సిద్ధుడు వెళ్ళటము, అక్కడ పెట్టటము జరిగింది. ఇది మన వరకే ఉంటుంది ఈ రహస్యం అన్నాడు, కానీ అందరికీ తెలియాలని చెప్తున్నాను. సిద్ధ పురుషుల అనుగ్రహం అలా ఉంటుంది. నవగ్రహ నాయకులు వాళ్ళందరూ, కాబట్టి ఏ గ్రహానికైనా వెళ్ళి రాగలరు. ఆ బోగర్ సిద్ధుడి గురించి చెప్తూ ఉంటే నాకు నిజంగా ఆ రోజు నుండి ఎలాగైనా నవపాషాణ విగ్రహం చేయాలి. ఆయనకు భార్య పిల్లలు ఎవరు లేరు.
కేవలం ఒక కౌపీనం తప్ప ఆ భస్మం తప్ప ఇంకేమీ లేదు. ఎవరి కోసం ఆయన అంత తప్పించి 108 మంది సిద్ధయోగుల్ని సేకరించి అన్ని మూలికలను సేకరించి బోగెన్ అనే పేరుతో 1000 years 1000 ఏళ్ళు చైనాలో ఉండి అక్కడి నుండి మళ్ళీ మన దేశం పైన అభిమానంతో వచ్చి ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నిర్మించాడు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ ఎన్ని తరాలైనా ఈ సుబ్రహ్మణ్య స్వామి నుండి పడే పాలాభిషేకం వలన వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలి, అందరూ బాగుండాలని అంత సత్సంకల్పం. అదొక్కటే కాకుండా ఈ భూమికి ప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మానవాళి నశించిపోకుండా వలస వెళ్తే ఆ గ్రహంలో ఉండడానికి మార్స్ ఒకటే ఆధారం. ధరణి గర్భ సంభూతం అదొక్కటే ఆధారం అని ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇప్పుడు లేటెస్ట్ గా అంటున్నారు. అక్కడ మనిషికి జీవనాధారానికి కావలసిన ఏర్పాట్లు ఉన్నాయి. ఆ జలం కోసం ఆయన అక్కడ విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహం నుండి ఒక్కొక్క స్వేద బిందువు కింద పడుతూ ఉంటే అది మెల్లమెల్లగా చిన్న నీటిగా ఉంటాయి. ఆ తర్వాత పిల్ల కాలువయి మళ్ళీ నదిగా మారి అది ఇంకో రాబోయే తరంలో అది ఈ భూమిలాగా తయారవుతుందని వాళ్ళ యొక్క అంచనా భోగర్ సిద్ధులు. అటువంటి భోగర్ సిద్ధు యోగిని విగ్రహం చేసి మన టెంపుల్లో పెట్టాలి అని అష్టమ సిద్ధుల్ని పెడుతున్నా. నేనే స్వయంగా చేస్తున్నా. ఎందుకంటే ఎవరికి శిల్పికి చెప్పి వివరించి చెప్పినా కూడా నవపాషాణాలంతా మాకు తెలియదండి, ఏదో రాయి దొరికి చెక్కటమే తప్ప అవన్నీ తెలీదు. అది కాకుండా మీరు ఎవరిని పెడితే వాళ్ళ దగ్గర చేయిస్తే వాళ్ళు తాగుడు ఉంటుంది, స్మోకింగ్ ఉంటుంది, అదన్నీ ఉంటుంది. మీరు నిష్ఠానీయంగా చేయాలంటే మాత్రం మీకు ఎవరు చేయరు. ఇంకా సాహసం చేసి ఆ నవపాషాణ విగ్రహం నేనే ప్రారంభించాను. ఆ విగ్రహాన్ని మన ఆలయంలో కూడా పెడుతున్నాను. కానీ ఈ విగ్రహం ఏంటంటే భస్మాభిషేకం. ఆ భస్మాభిషేకాన్ని పెట్టుకున్న వెంటనే ఇక్కడుండే త్రివేణి సంగమం, ఇందాక మనం అనుకున్నట్టు ఆ ఎడా పింగళ సుషుమ్న నాడీ సంగమం దగ్గర తలరాతల్నే మార్చాలి అనే ఉద్దేశంతో మనం పెట్టుకోవడం జరుగుతుంది. దానివలన ఆ ప్రతికూల శక్తి ఇంట్లో ఉన్న ఆఫీసుల్లో ఉన్న తగ్గాలి, ఇంట్లో వాళ్ళలో సఖ్యత పెరగాలి, వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి అనే ఉద్దేశంతో దాని గురించి పోరాడి ఈ 69 ఏళ్ల వయసులో దాన్ని సాహసం చేసి చేశాను. ఆ తర్వాత అదే విధంగా అక్కడున్న కాలంగి సిద్ధర్, పాంబాటి సిద్ధర్, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రయుక్తంగా దాని గురించి తర్వాత ఎపిసోడ్లో వివరంగా ఒక్కొక్క నక్షత్ర గురువు ఎవరో, ఆ చిత్ర చిదంబర రహస్యం, అంటే నాది చిత్రాలు కాబట్టి ఆ చిత్ర చిదంబర రహస్యం అనే పెట్టాను. నక్షత్ర చిత్ర చిదంబర రహస్యం అని పెట్టాను. అది 108 పాదాలు, అంటే 27 × 4 108 పాదాలు అయింది. ఆ 108 పాదాలకు గాను 108 ధ్యాన మందిరాల్లాగా కట్టడం జరిగింది. దానిలో ఎటువంటి మన సనాతన ధర్మంలో ఉండే మర్మాలు అనేకం ఉన్నాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంకా మెకాలే విద్యా విధానము, ఇంకా తక్కిన వాళ్ళు రాజకీయ ప్రభావం పడి పురాతనమైన కళలన్నీ కొట్టుకుపోయాయి. ఆ పురాతనమైన మన సనాతన ధర్మంలో ఉండే మర్మాలు అవన్నీ మంట కలిసిపోయాయి. కొన్ని ఇక్కడుండే అతి పవిత్రమైన గ్రంథాలు హిట్లర్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. స్వస్తిక్ ముద్రనే వాడాడు, కానీ ఆయన చేసిన తిక్క పని ఏంటంటే అది రివర్స్లో పెట్టుకోవడంతో అతని జీవితం రివర్స్ అయ్యి సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి అణుశాస్త్రాన్ని గురించి తీసుకెళ్ళి వాళ్ళు అణుబాంబులు, ఫ్లయింగ్ మిషన్స్ అంతా తయారు చేయడం జరిగింది. మనది యోగ భూమి. ఈ యోగ భూమిలో మనం పుట్టడం మన అదృష్టం. ఈ కులమత భేదాలు అనేవి మనం సృష్టించుకున్నవే, కానీ ఈ భూమిలో మనం నివసించటం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే. ఈ ఎలలు దాటిన తర్వాత మొత్తమే భోగభూమి, భోగములు అనుభవించడానికే, యోగములకు కాదు. కాబట్టి ఇటువంటి యోగం మనకున్న యోగాలో రకరకాల
జ్ఞానయోగము, భక్తి యోగము, వైరాగ్య యోగము, ఆ, ఇటువంటివన్నీ యోగాలు ఉన్నాయి. ఏ యోగం చూసుకున్నా ఏదైనా కూడా మనం ఒక సిద్ధయోగిని గురించి మనం మననం చేసుకుంటూ అమావాస్య పౌర్ణమి రోజులో వారిని ఎప్పుడైతే ఒక రూపాన్ని అనుకుంటూ బోగరు నేను నా మానసిక గురు అనుకుంటూ ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే ఒక రూపం మనోనేత్రానికి దొరుకుతుంది. స్వామి నేను ఈ చిత్రం చేయాలి, సుబ్రహ్మణ్య స్వామిని చేయాలి, దానికి నాకు శక్తినివ్వు అని కోరుకుంటుంటే నిజంగా కొన్ని వింతలు జరిగాయి. గ్లాస్ డోర్ మెల్లగా తెరుచుకున్నట్టు ప్రారంభించేటప్పుడు ఒక సిద్ధయోగి అక్కడి నుండి రావటం జరిగింది, సదరగిరి నుండి. ఆయన మీరు ప్రారంభించే ముందు మమ్మల్ని పిలవండి సదరగిరి నుండి, అంటే అది బోగర్ ఉన్న స్థలం, అక్కడ ఆ విగ్రహాన్ని చేసిన పవిత్రమైన స్థలం. ఆ సిద్ధయోగులంతా అక్కడి నుండి వచ్చిన వాళ్ళు. సిద్ధులు అంటేనే లోక కళ్యాణం కోసం పాటుపడే వాళ్ళే, కార్పొరేట్ సిద్ధులు కాదు. వాళ్ళు స్వచ్ఛమైన లోక సేవ కోసం, లోక కళ్యాణం కోసం తిరుగుతూ ఉంటూ వాళ్లకు ప్రజలకు ఆరోగ్యము, భాగ్యము అందించే కటాక్షాన్ని ఇచ్చేవాళ్ళు. అటువంటి పవిత్రమైన ఉద్దేశంతో వాళ్ళు మనం వెంటుండి నడిపిస్తారు. అది ఆ విధంగా నేను అనుకున్న వెంటనే ఆ శివరాజ సిద్ధర్ అనుకున్నాను. ఆ బోగర్ సిద్ధనుడితో రావయ్యా ఈ విగ్రహాన్ని చేయటానికి, ఎటువంటి ఆ 9 పాషాణాలు కలిసినప్పుడు సన్నటి పొగలు వచ్చి తూట్లు పడిపోతుంది, శరీరాన్ని భయపెట్టావు, ఇప్పుడు చేస్తున్నాను ధైర్యం చేసి. 108 మూలికలతో చేయటం జరిగింది. ఇప్పుడు వచ్చి పక్క నుండి నాకు సహాయం చేయండి. ఎవరో డోర్ తెరుచుకున్నట్టు, తలుపు ఓపెన్ అయినట్టు, ఆ కుర్చీ కదలికలు, విభూది వాసన, ఆ పరిమళం, ఇదంతా రావటము, ఒక తూనీగా రావటం, సంకేతాలు అయితే అందిన వెంట ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, శిష్యులు కూడా కాస్త భయపడ్డారు. కుర్చీ ఏదో కదిలినట్టు అయింది, ఎవరో వచ్చినట్టు అయింది. బోగరు ఆయన సిద్ధులు అందరూ వచ్చారమ్మా, మనం చేస్తున్న కార్యక్రమానికి వాళ్ళు తోడయ్యారు అని ప్రారంభించి సుమారు 2 గంటల సమయం, 4 గంటల సమయము ప్రారంభించి ముగించిన వెంటనే మొత్తం ఆ రోజు వర్షం పడుతూనే ఉంది. అది ఈ రోజుకి ఇది చాలు, రేపు ప్రారంభిస్తానని దండం పెట్టేసరికి ఒక్క సెకండ్ అయిన వెంటనే కరెంటు పోవటం జరిగింది. అంటే అంతవరకు ఆ కాంతిని ఆపి పెట్టారు వాళ్ళు. అంటే కొన్ని ఇటువంటి విచిత్రాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అది అనుకోకుండా జరగవచ్చు, అది మాంత్రికమో తాంత్రికమో కావచ్చు, చెప్పలేము. ఇవన్నీ ఇప్పుడు నేను చేసేది లోక కళ్యాణంతో ఒక గురుపీఠము, వేదికను కూడా మన ఆలయంలో పెట్టాము. విశ్వగురు సమ్మేళనము అక్కడ చేయాలని కూడా ప్రారంభించాను. దానికి వ్యాసపీఠాధీశులు నైమిషారణ్యం నుండి అనిల్ శర్మ గారు వాళ్ళ శిష్యగణంతో వచ్చి అక్కడ వ్యాస మహర్షి విగ్రహావిష్కరణ చేసి, అనుకోకుండా నా శిష్యులకు కొన్ని కానుకలు గాలిలో నుండి సృష్టించటము, ఇవ్వటము, ఈ కళ్ళ ముందే ఆ గాలిలో నుండి సృష్టి జరగటం అనేది విచిత్రం ఈ రోజుల్లో. అటువంటి మహిమాన్విత శక్తులున్న పురుషులు ఇంకా ఉన్నారు అనిపించింది. ఆయనకు అక్కడున్న వాతావరణం చూసి నాకెందుకో హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా మీ మందిరంలోనే ఉండాలనిపిస్తుంది, నేను ఇక్కడే ఉంటాను. నేను ఆయనతో ఏమన్నానంటే, మీరు నాకు ఒక వినాయకుడిలాగా గంభీరంగా కనిపిస్తున్నారు అని అంటే, నేను వినాయకుడిలాగా కనిపిస్తున్నాను, మీరు వ్యాస మహర్షిలాగా నాకు కనిపిస్తున్నారు. ఒక చిత్రకారుడిగా మీరు అందరి తలరాతులను మార్చేందుకు గాను ఈ చిత్రాలన్నీ చిత్రిస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన అభినందించి, ఎటువంటి విరాళాలు లేకుండా, డొనేషన్స్ లేకుండా ఈ రోజుల్లో చేయటం కూడా గొప్ప విషయం.
మీరు ఇంకా అద్దె ఇంట్లో ఉంటూ ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు, ఇది కలికాలం అన్నట్టుగానే ప్రశంసించారు. అదే విధంగా దీవించారు. ఇంకా ఇలాంటివి మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళందరినీ మన ఆలయానికి ఒక గురు సమ్మేళనం అని చేయాలని సంకల్పం. చతుషష్ఠి లలిత కళాపీఠం అని పెట్టడం జరిగింది. 64 మంది యోగిని మాతలను పెట్టాము. 64 కళాకారుల పీఠము ఉంటుంది. అందులో ఒక్కొక్క కళను ప్రోత్సహించాలని కూడా ఇటువంటివి మీరు ఇందాక అడిగినట్టు మంత్రశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో, యంత్రశాస్త్రంలో ఎన్నెన్ని మర్మాలు ఉన్నాయో అవన్నీ వెలిక్కి తీసుకొచ్చి మనం ప్రజలకు అందించాలి. మరుగున పడిపోతున్న ఈ గురుకులాల్లో ఒకప్పుడు ఆ సాందీప మహర్షి అందించిన చతుషష్ఠి కళలు అవి కాలగర్భంలో కలిసిపోయి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అనే ఉద్దేశంతో అవన్నీ పరిచయం చేస్తూ వస్తున్నాం.